ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిన్న ఏదైతే మహానాడు ఆలగడ్డ నియోజకవర్గంలో మేము పెట్టడం జరిగిందో దాన్ని చాలా పెద్ద సెన్సేషన్ చేసేసి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు మీడియా మెయిన్ ఛానల్ మీడియాలో దాన్ని నేను చెప్పినవన్నీ కూడా ట్విస్ట్ చేసి బయట ప్రచారాలు చేయడం జరుగుతుంది. మొదట అసలు మహానాడులో జరిగింది కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, నేను మహానాడులో మాట్లాడుతూ పార్టీని ఉద్దేశించి లేదంటే లోకేషన్ అని ఉద్దేశించి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నేనేదో ఘాటైన వ్యాఖ్యలు చేశానని చెప్పి ఒక తప్పుడు ప్రచారము బయట జరగడం అనేది చాలా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు కూడా ఏం చెప్పినాము, సిరివెల్ల అనే ఒక మండలం ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఆ సిరివెల్ల మండల కన్వీనర్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి కానీ మాకు కానీ అంకితమయ్యి పనిచేస్తూ కార్యకర్తలందరినీ కూడా కలుపుకుంటూ ఫ్యాక్షన్లో ఆయన కుటుంబ సభ్యులను పోగొట్టుకొని గట్టిగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి. అటువంటి వాళ్ళు మీరు గుర్తింపు ఇవ్వాలి. కానీ ఎన్నికలకి 4 రోజుల ముందర పార్టీలోకి వచ్చి హడావిడి చేసి వాళ్ళు పై లెవెల్లో లాబింగ్ చేసుకొని పదవులు మాకు చెప్పకుండా పోయి పదవులు సంపాదించుకొని వస్తే ఊర్లోకి కార్యకర్తలు రానివ్వరు అని చెప్పినాం. అంటే చెప్పే స్టైల్ డిఫరెంట్ ఉండిండొచ్చు కానీ నా పదాలైతే ఇవే. నేను అక్కడ మాట్లాడింది కూడా కార్యకర్తలు ఎవరైతే గతంలో బాగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత స్థానికంలో మాకెంతుందో పైన పార్టీకి కూడా అంతే ఉంది. అదేవిధంగా మా అబ్జర్వర్ కడప నుంచి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ సమాచారం అంతా ఆయనకి చెప్పి ఆయన పార్టీ దృష్టిలో పెట్టడానికి మాత్రమే ఆ టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది. మా మీద నమ్మకం ఉండింది, పైన నాయకులకి మా మీద నమ్మకం ఉండింది. దానికి తగినట్టుగా ఈరోజు మేము గెలుచుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఇది కూడా మీ దృష్టికి మాట్లాడాలా. మామూలుగా అయితే నేను దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదని అనుకున్నాను. ఏదైతే మొన్న రమిజా అని చెప్పి ఒక మహిళ, ముస్లిం మహిళ, ఆమె గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఒక అంటే మహిళలు అనేది ఎట్లాగో మీరు మర్యాద ఇవ్వట్లేదు. ఆఖరికి ఆమె గురించి ఛానళ్లలో మామూలుగా ఎప్పుడు బుర్కా వేసుకొని వస్తుంటుంది. ఆమె మొన్న బాధపడుతుంది. టీవీలలో ఆమె ముఖము ఏ విధంగా అన్ని ఛానల్స్లో చూపించడం జరిగిందో, ఒక ముస్లిం మహిళగా నా ముఖం అట్లా చూపించడం అనేది ఏందక్క అని చెప్పి ఆమె కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడవడం జరిగింది. సందర్భాల్లో ఈ 4-5 న్యూస్లు కూడా సాక్షి ఎక్కడ జిల్లా స్థాయిలో కవర్ చేయట్లే, రాష్ట్ర స్థాయిలో కవర్ చేస్తుంది మాది. మంచిదే అది కూడా. ఈరోజు సాక్షి వాళ్ళపైన మేము కేసు వేశాము, వాళ్ళ ఆఫీస్ ముందర ధర్నా చేశామనేది వాళ్ళకు కూడా ఎక్కడో గుచ్చుకో ఉంటుంది. దానికి తగినట్టుగానే ఉండేవి లేనట్టు లేని ఉన్నట్టుగా కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని పార్టీకి మాకు ఏదో చిచ్చు పెట్టాలని చెప్పి చాలా మంది కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా
మీరు ఏం చెప్పినా ఏం చేసినా పార్టీకి మేము దూరం కాము. పార్టీ మమ్మల్ని మీలాంటి వ్యక్తుల కోసం పార్టీ మమ్మల్ని దూరం పెట్టదు. మీరేదో హడావిడి చేసి ఎన్నికలకు ముందు కూడా ఇంతే హడావిడి చేసినారు. ఎన్నికలకు ముందు కూడా ఇట్లాగే లేనిపోనివన్నీ రాసినారు, చెప్పినారు, పెద్ద సీన్ చేసినారు. నేనేదో ఎవరిని రానియను, ఆలగడ్డ నియోజకవర్గంలో నాకు చెప్పకుండా పదవులు ఇస్తే నేను రానియను, లేకపోతే పార్టీని ఉద్దేశించి నేను ఏదో అన్నానని చెప్పి వార్తలు రావడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారో, ఎవరు టీవీ వాళ్ళకి వీడియోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేపించారనేది కూడా నాకు సమాచారం ఉంది. అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే దాని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మాకు తెలియదని మాత్రం దయచేసి అనుకోకండి. ఎవరు వెనుకల నుంచి చేస్తున్నారో అందరూ తెలుసు. ఆలగడ్డ నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వెనుకల జరిగేది అన్నీ తెలుసు. మా టైం వచ్చేదానికి మేము వెయిట్ చేస్తున్నాం అంతే, అవన్నీ బయట పెట్టడానికి. సో సాక్షి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తుందనేది కూడా మామూలుగా జిల్లా స్థాయిలో రాయాల్సిన న్యూస్ మా భూమా అనంగానే స్టేట్ వైడ్కి వెళ్ళిపోయింది. సందర్భాల్లో ఈ 4-5 న్యూస్లు కూడా సాక్షి ఎక్కడ జిల్లా స్థాయిలో కవర్ చేయట్లే, రాష్ట్ర స్థాయిలో కవర్ చేస్తుంది మాది. మంచిదే అది కూడా. ఈరోజు సాక్షి వాళ్ళ పైన మేము కేసు వేశాము, వాళ్ళ ఆఫీస్ ముందర ధర్నా చేశామనేది వాళ్ళకు కూడా ఎక్కడో గుచ్చుకో ఉంటుంది. దానికి తగినట్టుగానే ఉండేవి లేనట్టు లేని ఉన్నట్టుగా కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని పార్టీకి మాకు ఏదో చిచ్చు పెట్టాలని చెప్పి చాలా మంది కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా, మీరు ఏం చెప్పినా ఏం చేసినా పార్టీకి మేము దూరం కాము. పార్టీ మమ్మల్ని మీలాంటి వ్యక్తుల కోసం పార్టీ మమ్మల్ని దూరం పెట్టదు. మీరేదో హడావిడి చేసి ఎన్నికలకు ముందు కూడా ఇంతే హడావిడి చేసినారు. ఎన్నికలకు ముందు కూడా ఇట్లాగే లేనిపోనివన్నీ రాసినారు, చెప్పినారు, పెద్ద సీన్ చేసినారు. నేనేదో ఎవరిని రానియను, ఆలగడ్డ నియోజకవర్గంలో నాకు చెప్పకుండా పదవులు ఇస్తే నేను రానియను, లేకపోతే పార్టీని ఉద్దేశించి నేను ఏదో అన్నానని చెప్పి వార్తలు రావడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారో, ఎవరు టీవీ వాళ్ళకి వీడియోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేపించారనేది కూడా నాకు సమాచారం ఉంది. అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే దాని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మాకు తెలియదని మాత్రం దయచేసి అనుకోకండి. ఎవరు వెనుకల నుంచి చేస్తున్నారో అందరూ తెలుసు. ఆలగడ్డ నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వెనుకల జరిగేది అన్నీ తెలుసు. మా టైం వచ్చేదానికి మేము వెయిట్ చేస్తున్నాం అంతే, అవన్నీ బయట పెట్టడానికి. సో సాక్షి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తుందనేది కూడా మామూలుగా జిల్లా స్థాయిలో రాయాల్సిన న్యూస్ మా భూమా అనంగానే స్టేట్ వైడ్కి వెళ్ళిపోయింది.